తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వరుస కుంభకోణాలు బయటపడుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు పేర్కొన్నారు. జగన్ తన తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి తన పరిపాలనలో ఏడాదిలో 10% హామీలు కూడా అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో 70% హామీలను నెరవేర్చామని తెలిపారు. వైసీపీ పాలనలో మద్యపాన నిషేధంపై మాట తప్పి విషపూరితమైన నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలను హరించారని, మెగా డిఎస్సీపై మాట తప్పి నిరుద్యోగ యువతకు వెన్నుపాటు పొడిచారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలను గాని వారి మీద వచ్చేటువంటి అభియోగాలని దారి మళ్లించడం కోసం ఒక సంవత్సరం పాటు కాలంలోని తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అభివృద్ధిని ప్రజలకు కనపడకూడదని చెప్పి వాళ్ళు వెన్నుపోటు దినంగా 4వ తేదీన చేయడం జరుగుతుంది. చేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. వెన్నుపోటు దినానికి అనే దినం అనే దానికి అర్థం చూడాలంటే ముందరగా రాజారెడ్డి గారి కాడి నుంచి ప్రారంభమైంది. ఇంకా బీసీలకి మైండ్ ఉంటే ఆ బీసీల దగ్గర నుంచి రాజారెడ్డి గారి మైండ్స్ లాక్కోవడం. కానీ వెన్నుపోటు బాబాయిని హత్య చేసినప్పుడు ఆ రోజు వెన్నుపోటు అంటాదాన్ని అంటే బాబాయి విషయంలోనే కుటుంబీకులతోటి తల్లి గాని చెల్లి గాని లేదా కుటుంబ సభ్యులందరూ కూడా వారందరినీ కూడా వెన్నుపోటుగానే చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. పెన్షన్ స్కీమ్ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల ప్రారంభించారు. ఆ 30 రూపాయలని 2000 వరకు తీసుకెళ్లేటప్పటికి 1875 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు 4000 రూపాయలు తీసుకెళ్లారు. 4000లో 2850 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెంచడం జరిగింది. మత్స్యకార భరోసా పెంచడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లన్నీ కూడా తెరిపించడం జరిగింది. రైతులు ధాన్యాన్ని బయట ఎక్కడో పెట్టుబడులు తెచ్చుకుని అప్పులు తెచ్చుకుని 6 కాలం పండించిన పంట ధాన్యానికి డబ్బులు ఇవ్వాలంటే 6 నెలలు 3 నెలలు వ్యవధితో ఉండేది. ఈ రోజు వాళ్ళ పొలం దగ్గర నుంచి రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ అయ్యేలోపు వాళ్ళకి పేమెంట్ పడతా ఉంది. అంటే క్యాష్ అండ్ క్యారీలో చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా ఒకటే కాదు, ఎన్నో విషయాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్ని రకాల కూడా చేయడం జరుగుతూ ఉంది. ఓ పక్కన మత్స్యకారులే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి రోడ్లు మరమ్మతులు కానీ సుమారుగా 20,000 కిలోమీటర్లు గుంతల రోడ్లన్నీ కూడా పోర్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేషన్ షాపుల్లో కూడా వివిధ కార్యాచరణలు మార్చడం జరిగింది. పెన్షన్లో కూడా విధి విధానాలు మార్చడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో ఒక పక్కన అమరావతి కానీ, ఒక పక్క పోలవరం కానీ, ఇండస్ట్రీస్ కానీ, రాయలసీమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈరోజు వైజాగ్లో కానీ స్టీల్ ప్లాంట్, హర్షల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ రావాలంటే ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తే కానీ వచ్చేది కాదు. ఈరోజు కేవలం లోకేష్ బాబు గారి పట్టుదలతోటి వారికి ఒక భరోసా కల్పించండి. ఆంధ్ర రాష్ట్రం అంటే భయంకరమైనటువంటి వాతావరణం గెలిపోయింది. ప్రజెంట్ అంటే ఈరోజు కాదు, ఒక సంవత్సరం క్రితం. కానీ దాని రూపురేఖలు మార్చడానికి ఒక సంవత్సరానికి కూడా టైం ఇవ్వరా ప్రభుత్వాన్ని? మార్చుతున్నాం ఆల్రెడీ. మార్చడానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఇస్తామని చెప్పి హామీ ఇస్తేనే కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మేటట్టు కనపట్ల. ఈరోజు అదే కాదు, సోలార్ కానీ, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ కానీ, డిఫెన్స్ కానీ, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ని ఈరోజు ఎల్జీ పాలిమర్స్ కానీ ఎన్నో ఇండస్ట్రీస్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. మీకు 2 స్టీల్ ప్లాంట్స్ ఎట్ ఎ టైం రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో మనం ఎంతో కష్టపడి ఒకప్పుడు తెచ్చుకునేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో. ఈరోజు ఓన్లీ ప్రైవేట్ ప్లాంట్లు కడపలో ఒకటి, అదేవిధంగా మనకు సంబంధించిన నక్కపల్లిలో ఒకటి, వైజాగ్ ప్రాంతంలో 2 కూడా రావడం జరుగుతుంది. దానివల్ల ఉపాధి పెరుగుతుంది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వెన్నుపోటు దినోత్సవాలకు మానుకొని మీరు ఆ వెన్నుపోటు దినోత్సవాలు అంటే ఒక మనిషిని వేరెట్టి ఎదురు చూపిస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు మన వైపు చూపిస్తూ ఉంటే ఎట్లా అంటే, కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలా. గత ప్రభుత్వం చేసినట్టు అప్పులు వడ్డీలు కట్టుతానే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తల్లికి వందనం కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆర్టీసీ ఉచిత బస్సు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రైతులకు సంబంధించి వారికి ఇవ్వాల్సింది కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఏదైతే సూపర్ 6 ఇచ్చారో అన్నీ సూపర్ 6లు ఇచ్చి అన్నీ జరుగుతాయి.
5 సంవత్సరాల కాలపరిమితి మాకు అవసరం లేదు. 2-2.5 సంవత్సరాలు అన్ని కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క నీతి నిజాయితీని నిబద్ధతను ముందర పెడతాం. కడప జిల్లా వేంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సంప్రోక్షణ సహిత కుంభాభిషేకం, స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు అచ్యుత నారాయణాచార్యులు నేతృత్వంలో వేదమంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. వేంపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ రాజినేని శ్రీనివాసులు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజినేని వేణుగోపాల్ ఆర్థిక సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సాయంత్రం వేంపల్లె పట్టణ పురవీధుల్లో మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. తిరువూరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరడం అభివృద్ధికి సంకేతమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. చైర్పర్సన్గా టీడీపీ బలపరిచిన 1వ వార్డు కౌన్సిలర్ కొలిగపోగు నిర్మల వైసీపీ అభ్యర్థిపై 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నిక అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి మీడియాతో మాట్లాడారు. తిరువూరు అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని, పట్నంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. అందరినీ కలుపుకొని పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొంతమంది తిరువూరులో అల్లర్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని 20 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే, తిరువూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆ అరాజక శక్తుల్ని విజయవంతంగా నియంత్రించి ఎంతో ప్రశాంతంగా ఈరోజు తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక పూర్తి చేసుకోవడం జరిగింది. 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కొలికపోగు నిర్మల గారు ఈరోజు తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఎంపీ గారి నాయకత్వంలో, కౌన్సిలర్లందరూ సహకారంతో, నిర్మల గారి నాయకత్వంలో తిరువూరు పట్టణానికి సంబంధించిన మాకు ఎంపీ గారు చెప్పింది ఏంటంటే, తిరువూరు పట్టణం ఎదుర్కొంటున్న 4 ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేద్దాము. 4 సంవత్సరాలుగా అడ్రస్ లేని అభివృద్ధిని రాబోయే 4 నెలల నుంచి 6 నెలల కాలంలో ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాము. అందరికి అవసరమైన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, సహకారంతో సాధిద్దాము అని మాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. కాబట్టి తిరువూరులో ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ పరిష్కారానికి, అలాగనే రోడ్ల నిర్మాణం కోసం, తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది, అలాగనే పారిశుద్ధ్యం సమస్య, ఈ 4 సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే కౌన్సిల్లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి కౌన్సిలర్లందరి అభిప్రాయాలు సేకరించి వెంటనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి, రాబోయేది వర్షాకాలం కాబట్టి ఎక్కడా మురుగు నిలవకుండా, ఎక్కడా దోమలు చేరకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక కార్యాచరణని ఇప్పుడే ఈ సమావేశంలోనే నిర్ణయించుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 20 రోజులుగా రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నాగబాబు డిప్యూటీ సీఎం పవన్ గొప్ప మనసుతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడి. వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. రాష్ట్రంలో మానవత్వంకు మచ్చ తెచ్చేలా కూటమి సర్కార్ దళిత మైనార్టీలపై రాజ్యహింసకు పాల్పడుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.